ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా సవరణ సర్పై బిఎల్ఏలకు శిక్షణ తరగతులు. పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. కార్మికుల హక్కులను హరించి సింగరేణి సంస్థను అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సింగరేణిలో ఇంతకాలంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సమక్షంలో అభ్యర్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, సింగరేణి సంస్థను గత 10 సంవత్సరాలుగా దోపిడీ చేసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటి నుంచి సింగరేణి సంస్థలు మెడికల్ బోర్డు నిర్వహణ కొనసాగిస్తుందని, సింగరేణి కార్మికులకు 10 లక్షల వరకు మెగా హెల్త్ ఇన్సూరెన్స్ను ప్రభుత్వం కల్పించిందని, సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పర్మనెంట్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా బోనస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాల వలన సింగరేణి సంస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, సంస్థ పరిధిలోని బొగ్గు బ్లాకుల వేలాల్లో సింగరేణి పాల్గొనకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని లెక్కలతో సహా వివరించారు. సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకోవడమే కాకుండా కార్మికుల న్యాయబద్ధమైన హక్కులన్నింటినీ నిలబెడుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని, డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలపై తక్షణమే నిర్ణయం తీసుకొని ఈరోజు 335 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించామని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. సింగరేణిలో పెండింగ్లో ఉన్న మారుపేర్ల సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా సమస్యల పరిష్కారం, భవిష్యత్తులో కార్మికులకు, యాజమాన్యానికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి సింగరేణి కార్మిక సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేలాది మంది కార్మిక సోదరుల చెమటతో వారి శ్రమ పునాదులపైన నిర్మించబడినటువంటి సింగరేణి సౌధాన్ని కూల్చాలని, ఆభాసపాలు చేయాలని కుట్రపూరితమైనటువంటి ఒక కార్యక్రమం హరీష్ రావు ఆధ్వర్యంలో, అటు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కుట్ర జరుగుతా ఉంటాం.
తెలంగాణ ప్రజల వారసత్వ సంపదగా వచ్చిన సింగరేణి కాలేజ్ ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గుప్పెట్లో తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అత్యంత తగు జాగ్రత్తతో ఉండి వీళ్ళు చేసే కుట్రపూరితమైన ఆరోపణలకి మనం అత్యంత జాగ్రత్త వాస్తవాలు ప్రజలకు తెలియజెప్తూ, కార్మిక సోదరులకు కూడా తెలియజెప్తూ నిత్యం ఈ సింగరేణి కాపాడుకునే కార్యక్రమంలో అడుగు కలుపుతూ మనం ముందుకు పోదాం. సింగరేణి కాలనీస్లో పనిచేసే ప్రతి కార్మికుడి సమస్యని ఈ ప్రభుత్వం అటెండ్ చేస్తుంది, అడ్రస్ చేస్తుంది. ఇవాళ డిపెండెంట్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్య పైన ఈరోజు నిర్ణయం తీసుకొని 335 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా డిపెండెంట్స్ సంబంధించినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను అందుకే ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి మంత్రివర్యులతో, శాసనసభ్యులతో సమావేశం పెట్టి కార్మికుల అసలు సమస్య ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని వారందరితో చర్చించిన తర్వాత యాజమాన్యాన్ని ఒక డైరెక్షన్ ఇచ్చాం. మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది కార్మికుల యొక్క రైట్, దానికి సంబంధించిన రైట్ ని మనం ఎవరు కాదనడానికి వీల్లేదు. కావాల్సిన విధంగా న్యాయబద్ధంగా మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డుని మీరు వెంటనే ప్రారంభించండి, వాళ్ళకి కావాల్సిన విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పాం. అట్లాగే మారు పేర్లకు సంబంధించిన మరొక సమస్య ఉందనంటే అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ సమస్య పైన కూడా లోతుగా అధ్యయనం చేసి న్యాయబద్ధంగా భవిష్యత్తులో లీగల్ ఇష్యూస్ కూడా ఎరేజ్ కాకుండా ఉండటం కోసం అవసరమైతే ఒక అధికారులతో కూడినటువంటి కమిటీని నియమించడమే కాదు, ఆ కమిటీలో యూనియన్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆ కమిటీలో వేసి మీరందరూ స్టడీ చేసి కూలంకషంగా రిపోర్ట్ సబ్మిట్ చేయండి. తప్పనిసరిగా దానికి న్యాయబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా బోర్డు వారితో కూడా మాట్లాడుతుందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి బోర్డు వారి రోజువారీ నిర్ణయాల్లో కానీ కార్యకలాపాల్లో కానీ ప్రభుత్వం జోక్యం చేసుకోదు, ప్రభుత్వానికి సంబంధం కూడా ఉండదు. వారి రోజువారీ కార్యకలాపాలు వారికి ఉన్నటువంటి ఆ బోర్డు సంబంధించినటువంటి వ్యవస్థ ఆనాడే ఎప్పుడో 135 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్న దాని ప్రకారం స్వయం ప్రతిపత్తితో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. బ్రాడర్ అవుట్లైన్ తప్ప రోజువారీ నిర్ణయాలతో ఈ ప్రభుత్వం అందులో తలదూర్చే వ్యవస్థ కూడా లేదు. ఈ బోర్డు అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి వ్యవస్థ ఇది. మీ పాలనా వ్యవస్థ కింద స్థాయి నుంచి బోర్డు స్థాయి వరకు కూడా అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కాబట్టే స్వాతంత్రం రాకముందే ఏర్పాడైనటువంటి సింగరేణి కాలనీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా తట్టుకొని నిలబడ్డది అంటే మీ బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగి స్పష్టమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోగలిగింది కాబట్టి బతికి ముందుకు పోగలం. అంతేకాదు రాష్ట్ర విభజన జరిగితే కూడా అనేక ఇబ్బందులు కూడా తట్టుకొని ఆ బోర్డు స్పష్టంగా ముందుకు పోగలుగుతాం. అటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వంత వనరులు ఇది. దీన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికే ఉండేటట్టుగా పటిష్టంగా దీన్ని పునాదులు వేస్తాం తప్ప పొరపాట్లు కూడా ఇందులోకి గద్దల్ని, డేగల్ని, దళారుల్ని, దోపిడిదారుల్ని ఈ ప్రజాప్రభుత్వం ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదో రానేదో. తప్పనిసరిగా ఈ సింగరేణి కాలనీస్ నిలబెట్టడం కోసమే ఈ ప్రజాప్రభుత్వం నిలబడుతుందని కూడా మీ అందరికీ నేను మాటిస్తూ, భవిష్యత్తులో కూడా ఈ కార్మిక సోదరులకు కానీ యాజమాన్యానికి కానీ ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా అత్యంత డెమోక్రటిక్ గా అవసరమైతే కమిటీలు వేసి కార్మికులు కూడా అందులో భాగస్వాములు చేసి ఒక విధానపరమైన నిర్ణయం మీరందరూ ఆలోచన చేసి స్పష్టంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే అత్యంత ప్రజాస్వామ్యతంగా దాన్ని అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, వేచి చూస్తున్న మెడికల్ ఎగ్జామినేషన్ అయిన అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు ఎన్నో రోజులు వేచి చూస్తున్న
సమయం వచ్చి ఆ సమయం మంత్రాల గడ్డ మీద వచ్చినందుకు నా జన్మ ధన్యమైన ఈరోజు ఏదైతే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మంత్రాల చేసే అవకాశం అందించేందుకు వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు వేదిక మీద ఉన్న మంత్రులు, వేదిక మీద ఉన్న కార్మికులు, సింగరేణి కార్మికులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే అభ్యర్థులు ఉంటున్నారో ఇక్కడ దాదాపు చూసి ఫైనల్ గా ఇవ్వడం జరిగింది. గట్టి గారు సింగరేణి ఇదేదో ఆశామాషికి జరిగింది కాదు. సింగరేణి ఎమ్మెల్యేల మీటింగ్ జరిగినప్పుడు శ్రీధరరావు గారు మంత్రి గారు ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు అందరం అక్కడ. అప్పుడు మేము గట్టిగా ప్రధానం ఇప్పుడు ఇదే కాకుండా కార్మికుల తరఫున ఇతర ఏదైనా పోవద్దని గట్టిగా ఉంటాడు. మంత్రి గారితో ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడంత తిరుగుగా ఉంటారు. దాని ద్వారా ఈరోజు అందరం సింగరేణి మన దగ్గర అందరం కొట్లాడితే ఇది పూర్తి కార్యం సాధ్యమైంది. ఈరోజు 335 మంది పిల్లలు కారు ఈరోజు వాళ్ళ నియామక పత్రాలు తీసుకునే సమయం వచ్చింది. ఈరోజు తీసుకుంటున్నాం. ఇది ఇంకొక ఆలోచన ఏంటంటే ఈ 317 మంది 335 మందిలో 117 మంది మంచిర్యాల జిల్లా నుంచి ఉన్నారు. అందులో శ్రీరామపూర్ డివిజన్ నుంచి మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి 85 మంది ఉన్నారు. మళ్ళీ 22 మంది అమ్మాయిలు ఉన్నారు, 63 మంది మగవాళ్ళు ఉన్నారు. అది ఇంకొక భావిస్తూ ఇది కాకుండా ఇంతకుముందు మిత్రులు చాలా మంది అందరూ ఏదైతే బోర్డు విషయం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీరావు గారు ప్రకటిస్తారు. బోర్డు కూడా దాదాపు నిర్ణయం అయిపోయింది. బోర్డు కూడా చేసి ఏదైతే 3 నెలలకు ఒకసారి ఎంతమంది దాన్ని చేసేసి వాళ్ళకి ఎవరైతే ఎవరైనా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా నిర్ణయం చేసుకున్నప్పుడు వారే అమలు చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే 2 సమస్యలు, ఒకటి ఇది ఈ సమస్య అయితే 2 బోర్డు కూడా చేస్తుంది. ఇది కాకుండా ఇంతకు చెప్పినట్టు ఈ మార్కెట్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. దానికి ఇక్కడ వేదిక నాయకులందరూ గట్టిగా సహా సేవలు అందరూ కూడా సీరియస్గా మాట్లాడితే దానికి కూడా తొందరలోనే ఒక కమిటీ చేసి పరిష్కారం చేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా తప్పకుండా చేస్తామని మాటించారు. తప్పకుండా అది కూడా చేసిన ఒక నమ్మకం. ఇక మిగిలింది ఇలా మాట్లాడుతున్న టీఆర్ఎస్ ఒక్కొక్కడికి వెళ్తారని చెప్పి ఆయన ఉద్యమంలో ఆయన పెద్దమంది మాట్లాడాడు. ఇక్కడ బుద్ధగడ చేస్తారు మాట్లాడతారు. ఆయన చేసి మొత్తం బుద్ధగడ చేసి ఇలా సగం సింగరేణి రావాలి ఉద్యోగాలు రాకపోవడం కారణం ఇవ్వరు కాదు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్మికులు ఉంటుంది, కార్మికులు ఉంటుంది, కార్మికులతోటే ఉంటుంది. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో కనీవి రీతిలో 45 సంవత్సరాలు 50 సంవత్సరాల కాలంలో సింగరేణి రిటైర్డ్ అయిన కార్మికులకు ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈ రోజు రిటైర్డ్ కార్మికులకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సింగరేణి వాళ్ళకి రేషన్ కార్డు లేదు. వాళ్ళకి రేషన్ కార్డు వచ్చింది కాబట్టి, తెలుగుదేశం కార్డు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్ కంటి వాటికి అవ్వలేదు. ఈ రకంగా ఈ గవర్నమెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ గవర్నమెంట్ అనేది కార్మికుల పక్షపాతి కార్మికులకు చేస్తున్న దేశవ్యాప్తంగా అమలవుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సార్పై బిఎల్ఏలకు అవగాహన శిక్షణ నిర్వహించేందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి గార్డెన్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు, టీపీసీసీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ పేరుతో సార్ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ విధానం వల్ల ద్వంద్వ ఓటర్లను తీసివేయడం, అక్రమంగా నివాసం ఉంటున్న ఓటర్లను జాబితా నుండి తొలగించడం చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మైనారిటీ ఓటర్లను కూడా తొలగించే ప్రమాదం ఉందని, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంతో ఉండాలని ఆయన తెలిపారు. సార్ విధానంపై అందరికీ అవగాహన ఉండాలని, అదేవిధంగా ఓటర్లకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయించాలని తెలిపారు. ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ సార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టిందని, మంచిర్యాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ అనుకూల వర్గాల ఓటర్లను చిన్న కారణాలతో తొలగించే ప్రమాదం ఉందని, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సార్ కార్యక్రమం అమలవుతున్న సమయంలోనే ఓటర్లందరూ సరైన పద్ధతిలో ఓటర్ నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండవిఠల్, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ,
రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, బిఎల్ఏలు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వారందరినీ తనిఖీలు చేసి ఓటర్ లిస్టులో వాళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళు ఓటర్లైనా డూప్లికేట్ ఉన్నారా, లేకపోతే ఈ ప్రాంతంలో ఈ దేశంలో కానటువంటి వాళ్ళు ఎవరైనా ఓటర్ లిస్టులో పెట్టి ఓటు పౌరసత్వం పొందుతున్నారా అనే మీమాంసతో ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లందరినీ పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతాం. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకుని ఒక కుట్రపూరితంగా అసలైన ఓటర్లని, వారికి సంబంధం లేని ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓటర్లని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి తద్వారా ఆ పార్టీ ఆ రాష్ట్రాల్లో అధికారంలో రావడం కోసం చేసిన కుట్రలు ప్రయత్నాలన్నీ ఫలించిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలుపెట్టారు. గతంలో ఓటర్ లిస్టులో ఓటు లేకపోతే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన తర్వాత అయ్యో నా ఓటు లేదని చెట్టు చూసి ఎత్తుకొని ఓటు లేకపోతే కొద్దిగా అందరినీ శిక్షించి బాధపడి నేను చచ్చిపోయినట్టే కదా అనుకొని ఓటు వచ్చి తిరిగిపోయాడు. సరే ఆ రోజు అయిపోయాడు ఓటు వరకు. కానీ ఈరోజు ఓటు ఒకటే కాదు, ఓటర్ లిస్టులో ఓటు లేకపోతే అసలు మీ పౌరసత్వానికే ప్రమాదం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. పౌరసత్వం లేనటువంటి వాళ్ళు ఎవరు ఓటర్ లిస్టులో ఉండడం కాబట్టి, ఓటర్ లిస్టులో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరు పౌరసత్వం లేదు, బయట పంపించాలా, క్యాంపుల్లో పెట్టాలనే ఆలోచన కూడా చేసే ప్రమాదం. ఇంకా ఈరోజు ఓటర్ లిస్టులో ఓటు ఉండటం అనేది అత్యంత అవసరమైనది. ఓటు ఒక్కటే కాదు, పౌరసత్వానికి కూడా దీన్ని దారి తీసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నప్పుడు ఆ మధ్యకాలంలో సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనే వాళ్ళు తీసుకుని రావడం కోసం ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలజడి చేస్తే, ఆందోళన చేస్తే దాన్ని నాపి దాంట్లో ఉన్నటువంటి అన్నింటినీ ఎస్ఐఆర్లు పెట్టి మళ్ళీ ఇండైరెక్ట్గా పని చేస్తాం. ఇంట్లో ప్రధానంగా నేను కొన్ని 2-3 అంశాలు దృష్టి తీసుకున్నాను. ఒకటి, ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఓటర్లనే టార్గెట్ చేసి ఎట్లా తొలగిస్తారని చాలా మంది అనుమానం రావచ్చు. ఎవరు తెలుసు ఎవరు ఏ ఓటర్? ఇవాళ సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఉంది. ఉదాహరణకి ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు నిలగా ఉంది. ప్రేమ్ సాగర్ రావు గారికి వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్లో లేకపోతే ఇంకోటో ఆయన ఉన్నప్పుడు ఆయన లైక్ చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఆ వాట్సాప్ గ్రూప్ ఫాలో అవుతూ ఉన్నారు, ఆయనకు ఎంతమంది టీం పడుతూ ఉన్నారు, ఎంతమంది ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నారు అని తెలుసుకోవడం సోషల్ మీడియాలో ఏ టెక్నాలజీతో చాలా ఈజీ. ఆ ఓటర్లు ఫైనల్గా ఓటర్ లిస్టులో రాకపోతే ప్రేమ్ సాగర్ రావు గారికి కాంగ్రెస్కి పడి 60-70 వేల ఓట్లు ఓటర్ లిస్టులో లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఆ సీటు ప్రమాదం జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ చాలా టాక్టిఫుల్గా సోషల్ మీడియాను వాడుకుంటే ఒక రకమైనటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే ప్రీ ఎస్ఐఆర్ జూన్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికంటే ప్రిపరేటరీ వర్క్ ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్రంలో జరిగింది. ఆ జరిగే క్రమంలో ఏం జరిగిందంటే నాకు తెలిసి డిసెంబర్-నవంబర్ నుంచి మొదలైంది. కానీ వాస్తవం ఏంటంటే ఎన్నికల కమిషన్ కానీ మిగతాడు కానీ ఈ ప్రక్రియ జరిగేటప్పుడు బిఎల్ఓ ద్వారా జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు టర్మ్కి ఎప్పించి విస్తృతమైన ప్రచారం చేయించాలి. కానీ ఆ ప్రచారం జరగదు. ఓటర్ మ్యాపింగ్ చేశారు, స్ట్రీట్కి వెళ్ళి తెలుసుకోవడం. దాంట్లో 2 రకాలుగా ఐడెంటిఫై చేశారు. ఒకటి, మ్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు లిస్టు. ఉదాహరణకు 2 లక్షల మంది ఆ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉంటే 1,20,000 మంది మ్యాపింగ్ చేశారు. 80,000 మంది ఓటర్లు అన్మ్యాపింగ్, మ్యాపింగ్ దొరకలేదు. వాళ్ళు ఇంటి మీద లేదనో ఊళ్ళో లేదనో అన్మ్యాపింగ్ లిస్టులో పెట్టేశారు. అంటే 80,000 మంది అన్మ్యాపింగ్లో ఉన్నారంటే మళ్ళీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేటప్పుడు 80,000
వాళ్ళు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు వాళ్ళకి అందిస్తే తప్ప 80,000 మంది ఓటర్లు గలతే. మోడీ గారు ఈ ప్రక్రియను ఒక ఆయుధంగా వాడుకొని రాష్ట్రాలలో వాళ్లకు అంటే బీజేపీకి ఓటు వేయే వాళ్ళను అంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను లేకపోతే మైనార్టీ సెక్షన్ వాళ్ళను ఇటువంటి వాళ్ళను ఓటర్లు తీసేసి వాళ్ళ బీజేపీని గెలిపించడం కోసం ప్రక్రియ ద్వారా కాకుండా ఏ రకంగానైనా ఎన్ని రకాల అవకాశాలు ఉన్నారో అన్ని అడ్డదోవలు ఎరుకదోవలను పెట్టేసి ఓట్లను తీసేసి గెలుపొకటి కార్యక్రమం గెలుపనే యొక్క ప్రక్రియ తీసుకుంటా దానికి ఉదాహరణలో జరిగే 2 రాష్ట్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ 94 లక్షల ఓటర్లు తీసేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు కూడా 70 లక్షల పైన ఓట్లను తీసేయడం జరిగింది. నెక్స్ట్ ఫోకస్ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ఫోకస్ పెట్టి వాళ్ళ ఉద్దేశం అంతా తెలంగాణలో చేద్దామన్నది. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమ ఉన్నది. ఈ పిఏలు కానీ వీళ్ళందరూ కూడా పరిశ్రమ ఏ ఇబ్బంది లేదు. పిఏలకు ఒకటే వాళ్ళకు యాక్సెస్ మొత్తం ఉంటుంది. ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళకు అన్ని రకాల యాప్లు క్రియేట్ అయితే దాని ద్వారా మీరు ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 90% మందికి ఓటర్లు తెచ్చుకుంటారు. పట్టణ ప్రాంతంలో మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంది. పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఎవరైతే బూత్లో నివసిస్తుందో ఆ బూత్ మీద పూర్తి అవగాహన ఉంది. ఆ బూత్లు అందరూ పరిచయాలంటే చూసి ఎక్కడైతే ఓటర్లు ప్రాంతం 2 నెలల తర్వాత 31 అక్టోబర్కు మన ఓటర్స్ సమర్పించారు. అప్పుడు చూసి మన క్లెయిమ్స్ అని పెట్టి ఆ క్లెయిమ్స్ కూడా 2 months అవకాశం ఉంది. 2 months లోపల మన క్లెయిమ్స్ పరిష్కారం కాకపోతే మళ్ళీ కూడా మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రక్రియ సెప్టెంబర్ 27 వరకు నడుస్తుంది. ప్రక్రియ ఈ ప్రాంతంలో కూడా మనం ఎక్కడ కూడా ఒక్క ఓటు మనకి పోకుండా కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులు పెట్టే మూడు అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణం పనులకు 3 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, విశ్వనాథ ఆలయం అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ब्रह्मणोपहरे एकदेव यजमानाय
కాంగ్రెస్ నాయకులకు భక్తులకు మున్సిపల్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన సింగరేణి సంస్థను నష్టాల నుండి కాపాడి లాభాల బాటలో కొనసాగేలా చేసింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని టీబీజీకేఎస్ నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సింగరేణి ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం జరిగిందని, అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కలిసి సింగరేణి ప్రాంతాన్ని నష్టాల్లో కూరుకుపోయేలా చేసిందని అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై సింగరేణి సంస్థను సర్వనాశనం చేశాయని, ఇదే వాస్తవమని అన్నారు. కారుణ్య నియామక పత్రాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర మంత్రి అసలు కారుణ్య నియామకాల విధానాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. బొగ్గు బ్లాకుల టెండర్లను సింగరేణి సంస్థకే చెందాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు టెండర్లను అప్పజెప్పి అవినీతికి తెరలేపి ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులకి టెండర్లు దక్కేలా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లడం మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తెలంగాణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పైన, హరీష్ రావు గారి పైన, మా యూనియన్ పైన అనేకమైనటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఈ సంస్థ యొక్క మనుగడ కావచ్చు ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించినట్టయితే చాలా దారుణం. ఇలా మేమేదో బాగా గొప్పలు చేసినట్టుగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా సిగ్గుసేటు. కొన్ని విషయాలు చూసినట్టయితే ఆయన ఏం మాట్లాడుతుండంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కై పనిచేస్తున్నది అని మాట్లాడుతున్నారు. మాట్లాడేందుకు కనీసం ఇంగితమన్నా ఉండాలి. ఎందుకంటే మేము అధికారంలో లేము, మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పార్టీ మీరు కుమ్ముక్కై పనిచేస్తున్నారు. సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడంలో మీరు చిట్టా పట్టాలు వేసుకొని పనిచేస్తున్నారు అనడంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్ననాడు ఆ రోజు సింగరేణి ప్రాంతంలో వచ్చేటువంటి కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగరేణి సంస్థకే చెందాలి, అది న్యాయం. 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో బొగ్గు వెలికితీతలో దేశంలోనే అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి ఈ సంస్థ కాపాడబడాలి. ఈ ప్రాంతానికి లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక సంస్థ అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఏదైతే ఎంఎండిఆర్ యాక్ట్కు వ్యతిరేకంగా అది మా ప్రాంతంలో వర్తించొద్దని ఆనాడు కోల్ బ్లాక్స్ మరి టెండర్లు అయినప్పటికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు, కోయగూడెం 3 కావచ్చు, సత్తుపల్లి 3 కావచ్చు, మరి టెండర్ ప్రక్రియ అయిపోయినప్పటికీ ఇక్కడికి ఎవరు వచ్చినా మేము పనిచేయనీయం, ఇది సింగరేణి సంస్థకే చెందాలి, సింగరేణి సంస్థ ద్వారానే ఈ ప్రాంతంలో ఈ కోల్ బ్లాక్స్ అన్ని కూడా వెలికి తీయబడ్డాయి, వాళ్ళ శ్రమ ఉన్నది, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్నటువంటి సంస్థ అని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా మీరేం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మరి ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించి స్వయంగా నేను ఇలా విక్రమార్క గారిని అడుగుతున్నా, మీరు కిషన్ రెడ్డి గారు చిట్టాపట్టాలు వేసుకొని హైదరాబాద్లో
ఈ టెండర్లు పిలిచినటువంటి మాట వాస్తవం కాదా? మేము ఆనాడు పోరాటం చేసి ఆపినటువంటి వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మీరు కాదా? ఇవాళ కార్మికులకు సింగరేణి సంస్థకు నష్టం చేసింది మీరు కాదా? ఇవాళ వచ్చి కప్పిపుచ్చుకోవడానికి మాటలు మాట్లాడడం కాదు. అదేవిధంగా ఇంకేమంటారు, నిన్నగాక మొన్న అటు అసెంబ్లీలో కావచ్చు, కార్మిక క్షేత్రాలలో కావచ్చు, హరీష్ రావు గారు వచ్చి ఈ సంస్థలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాలను బయటపెడితే ఆయన అబద్ధాలు రావా, నువ్వేమో నిజాలు రావా? నువ్వు చెప్పిన మాట నీకు ఒకసారి గుర్తుందా విక్రమార్కమన్నా? ఏమన్నావు నువ్వు? కార్మికులకు సంబంధించినటువంటి మెడికల్ బోర్డును మేము నెలకు 2 సార్లు 3 సార్లు నిర్వహించి ఈ మెడికల్ బోర్డును కంటిన్యూ చేస్తామని చెప్పినావు, చేసినవా? ఇలా మా దగ్గరకు కదా నువ్వు వచ్చి ఇలా సర్టిఫికెట్లు పంచిపోయినావు 335 మందికి. బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు కదా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేసినటువంటి పోరాట ఫలితం కదా ఇది. 2 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఫిట్ అయ్యి ఎందుకు ఇవ్వలే ఉద్యోగాలు? ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలే? బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. మీరు ఏదైతే మెడికల్ బోర్డు నిర్వహణ చేయకుండా 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి అనేక మంది ఫిట్కు అన్ని రకాల అర్హులైనప్పటికీ కూడా మేము స్వయంగా హరీష్ రావు గారి నాయకత్వంలో మా యూనియన్ నాయకులు అందరం మేము ఒక 20 మంది ఉదాహరణకు సింగరేణి భవన్కు తీసుకుపోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకుపోయి ఎండీకి చూపించి వీళ్ళను నిజంగానే ఫిట్ చేయొచ్చా మీరు, ఇంతవరకు న్యాయం ఇది అని అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదు. నీకు వినబడతలేవా, కనబడతలేవా? ఇవన్నీ మారు పేర్ల విషయంలో ఎంత తొందరలో కమిటీ నియామకం చేస్తారు, దీని మీద ఎన్ని రోజులలో మీరు తేల్స్తారు ఖచ్చితంగా చెప్పండి. కార్మికులను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మెడికల్ ఇన్వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా నిర్వహించాలి అన్న మాట మీద నిలబడాలి. నెలకు 3 సార్లు నిర్వహిస్తామని మాటలు చెప్పిపోయినారు కదా, దాన్ని ఖచ్చితంగా నిర్వహించాలి. కాబట్టి మేము చేసే డిమాండ్ ఒక్కటే, ఏవైతే ఈ ప్లస్ టెండర్స్ జరిగినాయో అది సోలార్ కావచ్చు, తర్వాత ఎక్స్ప్లోజివ్ మీద కావచ్చు, ఓబీ టెండర్లలో కావచ్చు, ఇవన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వారు ఆర్థిక శాఖ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు చాలా, అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి, కాంట్రాక్టుల బకాయిలు అనుకోండి, ఆడవాళ్లకు 2,500 అనుకోండి, కళ్యాణ లక్ష్మి మరొకటి బంగారం అనుకోండి, ఇవన్నీ చెప్పాను. ఏది ఒక్కటి ఇవ్వలేకపోయాను. అందులో ఆనాడు కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ కట్టడం జరిగింది. కట్టినప్పుడు ఏమన్నారు, అందులో బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అన్నారు. ఇలా అందులో ఎవరు ఉన్నారు? బట్టి విక్రమార్క గారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అందరూ ఆ మాట మాట్లాడారు. ఇలా అబద్ధాలు ఓలాడినట్టు, అబద్ధాల కోరియాల ఒక దిక్కు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళే అబద్ధాలు ఆడుతున్న వాళ్ళు హరీష్ రావు గారిని అబద్ధాలు అన్నారు. అసలు బట్టి విక్రమార్క గారు ఇలా ఫైనాన్స్ మినిస్టర్, ఆయనే బట్టి విక్రమార్క గారు బకాయి విక్రమార్క గారుగా మేము పేరు పెట్టాలని చెప్తున్నారు. బకాయి పడ్డారుగా మొత్తానికి. ఇక బట్టి ఎట్లా అంటారు? బకాయి విక్రమార్క గారు. మరొకటి బాగా సంబోధించారు ఒక వ్యక్తి విషయంలో, చంపినోడు దేవుడు కాదు, ప్రాణం పోసినోడు దేవుడే. కూలగొట్టినోడు అభివృద్ధి చేసినోడు కాదు, కూలగొట్టినోడు దుర్మార్గుడు. ఆ కోవకు చెందిన ప్రేమ్ సాగర్ రావుని ఆదర్శంగా తీసుకుంటారు ఈ మహానుభావుడు. మరి ప్రేమ్ సాగర్ గారు 2.5 సంవత్సరాల కాలంలో 500 కోట్లు సంపాదించాడు ప్రేమ్ సాగర్. మరి ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా 500 కోట్లు సంపాదిస్తే వాళ్ళకు ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ దాదాపు 70 మంది పైబడినారో వాళ్ళందరూ 500 కోట్లు వాళ్ళు సంపాదించినట్టు, మంత్రులు అయితే 1000 కోట్లు సంపాదించినట్టు, ముఖ్యమంత్రి అయితే ఇంకా 10,000 కోట్లు సంపాదించినట్టు, డిప్యూటీ సీఎం గారు కూడా 1,000 కోట్లు సంపాదించినట్టు. అవునా కాదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ బట్టి విక్రమార్క ఆదర్శం అన్నాడు కదా, ఆదర్శంలో గుండాయిజము, రౌడిజము, గంజాయి, భూములు గుంజుకోవడము, ఇల్లు ఊలగొట్టడము, ఇవన్నీ వసూలు చేసిన సందర్భాలు. అండ్ ఆదర్శంగా అంటే మరి మీరంతా ఆదర్శమే కదా. మరొక మాట వస్తారు ఏమన్నారు, మధిర మంచిర్యాల, మధిర మరొకటి కాదు, మంచిర్యాల మరొకటి కాదు. మరి ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, మరి మీ దగ్గర జరుగుతున్నాయా? మధిరలో ఈ కూల కొట్టడము, గంజాయి బెచ్చం కొట్టడము, వేయడము, రైస్ మిల్ దగ్గర పైసలు వసూలు చేయడము, ఇల్లు ఊలగొట్టి వసూలు చేయడము. మరి మీరు అదే కోవకు చెందినట్టు అవుతుంది కదా బట్టి విక్రమార్క గారు. సారీ బట్టి బాకీ విక్రమార్క గారు. ఇది మాట్లాడే ముందు అర్థం చేసుకోండి. మీరు ఉట్టినే హరీష్ రావు గారు అంటే అయిపోతుందా? అసలు తెల్లాడిన అబద్ధాలు. మీరు మీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? దేవుని మీద ఒట్టేసుకున్నారు. ఇవాటికి ఇచ్చిందండి 2 ఎకరాలకే మీరు డబ్బులు ఇచ్చారు. ఏమైంది? మీరే కదా ఫైనాన్స్ మినిస్టర్. రేపు పెడుతున్నారు 18వ తారీఖు నాడు మొత్తం కాంట్రాక్టర్స్ 10,000 మందితో పెడుతున్నారు, ధర్నా చేస్తున్నారు హైదరాబాద్ లో. దానికి సమాధానం చెప్పండి విక్రమార్క గారు.
బాకీ విక్రమార్క గారు సమాధానం చెప్పండి మీరు. 23 నెలలో 1,90,00,000 మేము మంజూరు చేశాం. ఏది ఆలయం దాని పునరుద్ధరణ నేను శిలాపలక వేసి మేము మంజూరు చేసింది కదా, చేస్తే మాకు పేరు వస్తుందని దానికి ఆమె చేసి మళ్ళీ 3 కోట్లు గదే 197 తీసేసి గదే 3 కోట్లు తెచ్చింది. అది అభివృద్ధి. నువ్వు అభివృద్ధి చేసినట్ట. దాని ముందట ఉన్న షాప్స్ ఆ టెంపుల్కి నెలకు 2 లక్షల పైచులకు ఆదాయం. అది ఓలగొట్టే సంవత్సరం ఏదైనా ఆదాయం నువ్వు ఆదాయం చేస్తున్నావా? మీ ఎమ్మెల్యే చేస్తుంది కదా, ఆయన ఆదర్శం తీసుకుంటారు కదా విక్రమార్క గారు. ఆయన ఆదర్శం తీసుకుంటే సర్వనాశనం అవుతుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన బడి మన బాధ్యత అనేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గర్మిల్లా స్కూల్ను బీజేపీ కార్యకర్తలు సందర్శించి ఆ స్కూల్ని శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రతను పూర్తి చేయడం జరిగింది. రేపటి నుండి స్కూల్ ప్రారంభమవుతున్న సందర్భంగా పిల్లలకు మంచి వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో స్కూళ్లను శుభ్రం చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. పిల్లలకు మంచి వాతావరణంలో చదువుకున్నట్లయితే జ్ఞానవంతులు అవుతారు అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ సంకల్పం, వారి సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము చదువుకున్న బడిలో శుభ్రం చేసే బాధ్యత మాకు లభించినందుకు మేమెంతో సంతోషపడుతున్నామని, ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ ఆదేశానుసారం మరిన్ని చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్స్ గాజుల ముఖేష్ గౌడ్, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత సత్యనారాయణ మరియు బీజేపీ పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు, రాజబాబు, బెల్లంకొండ మురళి, శ్రీను కుమార్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో కొన్ని మంచి కార్యక్రమాలు మన భారతదేశంలో భారత ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మొన్న చెట్లు నాటడం అనేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మొన్న చెట్లు నాటడం అనేది జరిగింది. అందులో భాగంగానే రేపు స్కూల్ ఏదైతే ప్రారంభిస్తుండ్రో మనం చదువుకున్న బల్లో మన పిల్లలు చదువుకునే విధంగా వాళ్ళకు కూడా మంచి చదువుని ఇప్పించే విధంగా మన బడి మన బాధ్యత. ఏ రోజైనా మన బడిని సందర్శించి ఆ బడి యొక్క బాగోగులు చూసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వారికి ఎలాంటి కష్టం రాకుండా మనం చదువుకున్న స్కూల్కు మనం ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇదే స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థిగా నేను నా బాధ్యతగా ఈ స్కూల్ను ఈ రోజు వచ్చి పిచ్చి మొక్కలను కానీ సాఫ్ కానీ క్లాస్ రూమ్లు క్లీన్ చేయడం అనేటువంటి జరిగింది. ఇదే విధంగా ప్రతి విద్యార్థి కూడా గతంలో చదువుకున్నటువంటి స్కూల్లో వెళ్లి మన బాధ్యతగా స్కూలును శుభ్రం చేసి రాబోయేటువంటి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారికి మంచి విద్యను అభ్యసించే విధంగా ఉపాధ్యాయులు కూడా తెలియజేసి విద్యార్థులను ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలబెట్టే విధంగా ఉపాధ్యాయులతో తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బీజేపీ కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మన బీజేపీ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు అనేది చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఏదైతే పిలిపించారో అందులో భాగంగా మా ప్రియతమ నాయకులు రఘునాథ్ వెరబెల్లి గారి ఆదేశాలకు సూచన మేరకు ఈరోజు గర్మిల్లా జోన్లో ఉన్నటువంటి గర్మిల్లా ప్రభుత్వ పాఠశాలను ఈరోజు మేము క్లాస్ రూములు కానీ ఈ మన స్కూల్ని మొత్తం ఈరోజు శుభ్రం చేయడం జరిగింది. మనం గత సేవా కార్యక్రమాలు చూసుకుంటే ఈరోజు రగన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ కానివ్వండి, ఉచిత బ్యాగులు, మన స్కూల్ కిట్టు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 10వ తరగతి అనేది చాలా ఆ విద్యార్థికి చాలా కీలకమైనది కాబట్టి వారందరికీ కూడా సేవా కార్యక్రమాలు రఘునాథ్ వెరబెల్లి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లలో ప్రైవేటు మళ్ళా కంప్యూటర్ శిక్షణలో ఉంటాయి, ప్రభుత్వ స్కూళ్లలో తక్కువ ఉండే ఉద్దేశంతో రఘన్న గారు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా ఇప్పుడు కంప్యూటర్ యుగం నడుస్తుంది, టెక్నాలజీ పెరుగుతున్న ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ స్కూళ్లలో 10th క్లాస్ విద్యార్థులకు ఇలా కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. దానికి ఏదైతే ఇంటర్నెట్ అవసరం ఉంటుందో అది కూడా సంవత్సరం పాటు ఈరోజు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో కూడా రఘన్న గారి ఆదేశం మేరకు ఈరోజు మేము ఇంకా ఎన్నో సేవకర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు తల్లిదండ్రులు మీరు ఎన్ని పనులున్నా మీకు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మీరు దయచేసి మీ పిల్లల్ని స్కూల్కి పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత ఎండి మునీర్ రచించిన పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. సిఆర్ క్లబ్లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా విశేష సేవలు అందిస్తుందని తెలిపారు. ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న ఎండి మునీర్ అభినందనీయులని మంత్రి పేర్కొన్నారు. రచయితగా ప్రతిభ చాటుకుంటూ పుస్తక రచన ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలను అందించడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, పలువురు ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, సాహితీవేత్తలు, అభిమానులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వారు స్ఫూర్తితోని మనమందరం కూడా ముందేపై ఏదైతే విలువల గురించి కొట్లాడినాడో, హ్యూమన్ రైట్స్ ప్రజల గురించి కొట్లాడినాడో, సింగరేణి కార్మికుల గురించి నిరంతరం పోరాటం ఏదైతే చేస్తారో ఈరోజు మళ్ళా ఒకసారి మనం అందరం గుర్తించుకొని అందరు కూడా ఇదే అంటున్నారు, లేదు మనం మునీర్ భాయ్ గురించి ఈ భవనం కట్టడము, స్టాచ్యూ పెట్టడము, వారు ఏదైతే సింగరేణి సమస్యల పైన ఏదైతే రాష్ట్రాల్లో తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వారు ఏదైతే వేస్తారో ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే అవసరం ఉంది. ప్రత్యేకంగా వారు మందమరిలో ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా మా అన్నగారి ఇక్కడ నిలబడినప్పుడు వారి ఇంటికి పోయినారు. మందమరి గల్లీలో పోయినప్పుడు వారు రోజు నాకు చెప్పినారు అన్నమాట వారి సంబంధాలు మా నాన్నగారితో ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మా నాన్నగారితో కలిసినప్పుడు ఒక ప్రేమాభావం ఉంటుంది, ఒక కొడుకు తండ్రి లెక్క. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు చాలా సమస్యలు మాట్లాడుకునేవారు. ఇప్పుడే వంశీ చెప్పినట్టు విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమత్వం ఎప్పుడు కూడా పోలేదు వారి కుటుంబానికి, మా కుటుంబానికి. అందు గురించి అలా సందాని గారు నిజంగా వారికి ఆవేదన ఉన్నది, నేను అది గుర్తిస్తున్నాను. ఎందుకంటే అన్ని రోజులు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఆ ప్రేమాభావంతో ఇద్దరు కుటుంబాలకు ఉండదో దాని గురించి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. డెఫినెట్లీ వారు చెప్పిన విషయాలను కూడా గుర్తించుకున్నాం. మన కోదండరామ్ గారు ఇప్పుడే అందరికీ చెప్పినారు ఎట్లా తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే నాకు మంచిగా గుర్తుంది, మునీర్ భాయే అప్పుడు కోదండరామ్ గారిని, మన జయశంకర్ గారిని మా నాన్నగారితో కల్పించడం, వాళ్ళందరూ చర్చించుకోవడం, ఎట్లనైనా ఈ తెలంగాణ ఉద్యమం మనం కొనసాగిస్తూ ఎట్లా తెలంగాణ తీసుకురావాలి. ఒకవైపు ఉద్యమం చేయాలి, కానీ ఇంకోవైపు కేంద్రాన్ని ఎట్లా నచ్చ చెప్పి తెలంగాణ అల్టిమేట్ రిజల్ట్ ఏంది ఏ ఉద్యమంలో కానీ ఆ రిజల్ట్ రావాలి, ఆ రిజల్ట్ ఎట్లా రావాలని చెప్పి చాలాసార్లు వారు చర్చించుకోవడం జరిగింది. నాకు కూడా నేను ఒక అవకాశం ఉండే అప్పుడు ఈ ప్రయాణం మనది కాదు. ఈ ప్రయాణం ఏమర్థమవుతుంది అర్థం కాదు. అది ఈ ప్రయాణం నుంచి పుట్టినటువంటి వాడు మనిషిని మనిషిగా బతికించే ప్రయత్నం చేస్తాడు, మనిషిని మనిషిగా గౌరవించే ప్రయత్నం చేస్తాడు. అది మునీర్ స్వభావం. మనిషిని మనిషిగా గౌరవించిండాయి. ఒకళ్ళ ఆంధ్రాన్ని వ్యతిరేకించలేదు, తెలంగాణని నెత్తినేసుకోలేదు. తప్పు చేసిన తెలంగాణ వాడిని దాడి చేసిండు, సహకరించిన ఆంధ్ర వాళ్ళని వెంట పెట్టుకొని తిరిగిండు. బాలగోపాల్ ఆయనకు దోస్తు, మావాడే కదా అని చెప్పి ఇక్కడ దొరని అంగీకరించిండ, పెద్దగాన్ని అంగీకరించలేదు. అదే తెలంగాణ స్వభావం. ఎవరికి అర్థమవుతుంది ఆయనకి? సామాజిక లక్ష్యం కోసం కృషి చేసిన వాడు జర్నలిజాన్ని తన యొక్క మార్గంగా ఎంచుకున్నాడు. జర్నలిస్ట్గా మారడం అంటే, జర్నలిస్ట్గా ఉండటం అంటే కేవలం ఉద్యోగం కోసమో ప్రతిష్ట కోసమో కాదు. జర్నలిస్ట్గా ఉంటే ఈ రాయొచ్చు, ప్రజల అవసరాలు తీర్చవచ్చు, ప్రజల హక్కుల్ని మనం ప్రజలకు తెలియజేయచ్చు, ప్రభుత్వాల్ని, ఇతర వ్యవస్థల్ని, సంస్థల్ని నిలదీయొచ్చు అనే లక్ష్యంతో పనిచేసిన మొదలుపెట్టిన వాడు కాబట్టే అటువంటి లక్ష్యానికి చాలా చేరువగా, చాలా దగ్గరగా పనిచేశాడు. మనం సింగరేణి బొగ్గు గనులలో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ఈ కుటుంబాల్లో ఉన్న వాళ్ళం, ఇతర ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళం, ఒక 40 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద ఈ బొగ్గు గనులు ఎలా ఉండేవి, ఈ బొగ్గు గనులు ఎటువంటి జీవితాలు ఉండేవి, ఈ బొగ్గు గనులు ఎటువంటి
జీవితాలను అందించినవి. ఇవన్నీ విషయాల్ని ఆయన రచనల్లో రాతల్లో మనకు కనబడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణిలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా సవరణ సర్పై బిఎల్ఏలకు శిక్షణ తరగతులు. పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. కార్మికుల హక్కులను హరించి సింగరేణి సంస్థను అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.